రైతులకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనపడతా ఉంది. పథకాలకే ప్రియారిటీ అంటూ ఇగో పత్రికలలో కూడా మన ఫోటోనే పెద్దగా వేస్తారు. రైతుదే పెద్దగా వేసి మంచిగా ఇట్లా దున్నుతున్నటువంటి ఒక రైతును చూపిస్తారు. కానీ ఆ రైతు పై మీద బట్టలు ఏమున్నాయి, ఆయన ఎట్లున్నాడు చూసారు కదా. అంటే మరి బురద పని చేసేటప్పుడు లేకపోతే మట్టి పని చేస్తే గట్టినే ఉంటారు కదా అని అంటాడు. కానీ రైతు ఎప్పుడు మళ్ళీ గట్లనే ఉంటాడు. పేరుకి మన అన్నీ కూడా హెడ్లైన్స్ ఐటమ్సే. మన పత్రికలలో కానీ లేకపోతే టీవీలలో కానీ మన అన్నీ కూడా హెడ్లైన్స్ కిందనే ఉంటాయి వార్తలు రైతులకు సంబంధించి. కానీ మనకు వచ్చేసరికంటే చేసేది తక్కువ ఉంటుంది, చెప్పేది ఎక్కువ ఉంటుంది, చేసేది తక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ పథకాలకే ప్రియారిటీ అంటూ ఈ నెలలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభం. ఇది ఎట్లయినా ఎరుకున్న ముచ్చటనే. ఏదైనా ఎరకలేని ముచ్చట ఉంటే చెప్పుండ్రి. ఏదైనా తెలియనిది, ఏదైనా రుణమాఫీకి సంబంధించి మరి 4వ విడత డబ్బులు అందరికి పడతాయా, 5వ విడత ఉందా లేదా, 2 lakhs అబోవ్ వాళ్ళకి ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చిర్రా లేదా, ఇస్తారా లేదా, ఈ సమాచారం ఉంది అంటే లేదు. మళ్ళగదే ఇంట్లో పాడిందే పాటరా పాసవాళ్ళ దాసరా అని గ్రామాలలో ఉన్న సామెత పక్కాగా పాటిస్తుంది. ఈ వార్త ఇంకా 10 రోజులు అంటే 26th వరకు ప్రతి పత్రికలో ఏదో ఒక రూపంలో వేస్తూ ఉంటారు. ఇది ప్రజలను ఆగం చేయడానికే తప్ప ఇంకొకటి కాదు. ఏదన్నా డెవలప్మెంట్స్ ఉంటే, ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇవ్వడం వేరు. కానీ ఉన్నదాన్నే మళ్ళీ తిప్పి గల్లగాడికే తీసుకొస్తే రైతులు ఆగమవుతారని నేను చెప్పేది ఏంటంటే, రైతులు ఆగం చేయకూడదు. మీకేమైనా ఉంటే, ప్రేమ ఉంటే దానికి తగ్గట్టుగా మంచి వార్త ఏమైనా ఉంటే అందించండి. అయితే వాటికి నిధులు విడుదల, మిగతా ఖర్చులన్నీ పక్కకు అంటూ ఇక మిగతా నిధులన్నీ ఆపేసి ఆ ఖర్చులన్నీ పక్కకు పెట్టి వీటి కోసమే నిధులు కేటాయిస్తారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు ఫండ్స్ సిద్ధం చేసిన ఆర్థిక శాఖ వచ్చే నెలలో పెద్ద కాంట్రాక్టర్ల బిల్స్ చెల్లింపు, ఎమ్మెల్యేలు గుత్తేదారులకు సర్కార్ క్లారిటీ అంటూ సుమారు 10,000 కోట్లు అవసరమని చెప్పి ఇక్కడ వచ్చింది. ఇక 10,000 కోట్లు అనేది ఇక్కడ చూసినాం కదా. అయితే దీనికోసం ఇక్కడనే ఇంకొక ముచ్చట కూడా ఉన్నది. బట్టి విక్రమార్క ఏమన్నాడు, ఎందుకు అన్నాడు, ఇంకొకటి మరి సాగుకు యోగ్యమైన భూములన్నిటికీ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా ఎవరెవరికి ఇవ్వదలుచుకుంది అనేది కూడా ఒక వార్త ఉంది. నేను ఖచ్చితంగా చెప్తా మీకు. అయితే ఈ 10,000 కోట్ల అవసరం అనే దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ముందుగా పథకాలకు ప్రయారిటీ ఇస్తుంది. ఈ నెలలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించబోతుంది. దీంతో ఖర్చులన్నింటినీ తగ్గించుకునే స్కీమ్లకే ప్రయారిటీ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నెల 26న ఈ 2 పథకాలు అమలు కానున్న నేపథ్యంలో వీటికి దాదాపు 10,000 కోట్లు అవసరం ఉన్నాయి. దీంతో మిగతా ఖర్చులను పక్కన పెట్టి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం అవసరమైన ఫండ్స్ని ప్రభుత్వం రెడీ చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెలలో బిల్లులు చెల్లింపులు ఉండవని పెద్ద కాంట్రాక్టర్ల సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై రూలింగ్ పార్టీ లీడర్లకు సైతం చెప్పినట్టు సమాచారం. వచ్చే నెల వరకు ఎవరు బిల్లుల కోసం ఒత్తిడి చేయొద్దని క్లారిటీ ఇచ్చినట్టుగా, ఇక పనులు చేసినటువంటి పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేస్తామని చెప్పినారు కదా, అప్రూవల్స్ అయినాయి అన్నారు కదా. సో ఆ బిల్లులు ఇప్పుడే మీకు చేతికి రావు. ఇప్పుడు ఈ నెలలో మాత్రం ఒత్తిడి చేయకండి అని చెప్పి ఈ కాంట్రాక్టర్ అంటే గుత్తేదారులు అండ్ అలా పార్టీ లీడర్లకు కూడా, అధికార పార్టీ రూలింగ్ పార్టీ లీడర్లకు కూడా చెప్పారట. సో నెక్స్ట్ మంత్ మాత్రమే ఇస్తాం. ఈ మంత్ మేము ప్రియారిటీ తీసుకున్నది ఆత్మీయ భరోసా, అట్లే రైతు భరోసా. సో దానికి కావాల్సిన నిధులు 10,000 కోట్లు సమకూర్చుకోవడంలో ఉన్నాం కాబట్టి వేరే ఖర్చులన్నీ ఆపి ఓన్లీ రైతులకు మాత్రం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని ఇక్కడ ఈ వార్త వచ్చింది.